హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు అనామికా స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 27. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరా గురించి సీతాలక్ష్మి గౌతమ్కి చెప్తూ అలా చిన్నప్పుడు మీరా చేసిన దృశ్యాలు అంటే ఆ మాటలు తన కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. సీతాలక్ష్మి ప్రస్తుతంలోకి వచ్చి, కానీ ఒకరోజు ఏమైందో తెలీదు, మీరా కనబడకుండా పోయింది. మేము ఎంత వెతికాం, తను ఎక్కడా దొరకలేదు. మేమందరం చాలా కంగారు పడ్డాం. మీ మామయ్య ఊరంతా వెతికించారు, ఎక్కడా తన ఆచూకీ మాకు దొరకలేదు. చివరి ప్రయత్నంగా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి పొలిమేర వరకు వెళ్ళి వెతికినప్పుడు ఆ పాడుబడ్డ కోట దగ్గర ఏడుస్తూ కనిపించిందట. మీరాకి ఏమైందో అని వాళ్ళు తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. మీ మావయ్యని కూడా ఎవరో తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడే ప్రయత్నం చేశారంట. తనని చూసి మీరా గట్టిగా అరుస్తూ వాళ్ళని కొట్టడానికి మీదికి వచ్చిందంట. ఈ విషయాలన్నీ నాకు మీ మావయ్య చెప్పారు అని సీతాలక్ష్మికి ఆ రోజు మీరా మొహంలో భయం ఇప్పటికీ గుర్తుంది. చిన్న పిల్ల కదా, దేన్నో చూసి భయపడుంటుందని అప్పుడు అంతగా పట్టించుకోలేదు. తనను ఎలానో బుజ్జగించి ఇంటికి తీసుకొచ్చారు మీ మామయ్య. అప్పుడు కొంచెం భయపడుతూనే ఉండేది. వాళ్ళ నాన్నతో కూడా సరిగ్గా మాట్లాడేది కాదు. తన వయసు వాళ్ళతో ఆడుకోవడం కూడా మానేసింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది కూడా కాదు. సరే అమ్మాయి కదా, బయటికి ఎందుకులే అని మేము ఏమీ అనలేదు. నాతోనే రోజంతా ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అని చెప్తూ మధ్యలోనే ఆగిపోయింది ఆవిడ. ఏం జరిగింది అత్తయ్య అని అడిగాడు గౌతమ్. ఏమైందో తెలీదు, మీరా చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అర్ధరాత్రులు నడుచుకుంటూ పాడుబడ్డ కోట దగ్గరికి వెళ్ళిపోయేది. ఉదయాన్నే మాకు ఇంట్లో కనిపించేది కాదు. ఆ కోట దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ స్పృహ లేకుండా పడి ఉండేది. అక్కడికి వెళ్ళి తను ఏం చేసేదో, అసలు ఆ సమయంలో ఎందుకు అక్కడికి వెళ్ళేదో మా ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఒకరోజు మీ మామయ్య మీరా అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోవడానికి మెలకుగానే ఉన్నారు. మీరా అర్ధరాత్రి వెళ్తుండగా మీరా వెనక అక్కడికి వెళ్ళారు. సీత, నేను మీరా వెనక వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకు, సరేనా అని అన్నారు రాజారావు గారు. ఏమండి, నాకు భయం వేస్తుంది, నేను కూడా మీతో పాటు వస్తాను అని అంది సీతాలక్ష్మి. వద్దు సీత, ఈ సమయంలో నువ్వు అక్కడికి రావటం మంచిది కాదు అని ఆపేశారు రాజారావు గారు. ఆయన తొందరగా చెప్పులు వేసుకుని, రఘు, అమ్మగారు జాగ్రత్త అని చెప్పి మీరా వెనక వెళ్ళారు. అక్కడ ఏమైందో మా ఎవరికీ తెలీదు. ఆయన కోపంగా మీరాని ఇంటికి తీసుకొచ్చి ఆ గదిలో పడేశారు. ఆ గదిలో నుంచి బయటికి రానివ్వకుండా చేశారు. రాత్రి సమయంలో గడియ పెట్టే ఉంచారు. దాంతో మీరా బయటికి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఇలా కొద్ది రోజులయ్యాక మీరా ఇంకా విచిత్రంగా మాట్లాడడం, ప్రవర్తించడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి పూట గట్టిగా అరుస్తూ తన గదిలో ఎవరో ఉన్నారని, తనని తీసుకెళ్ళిపోతారని భయంతో వణికిపోతూ ముడుచుకొని ఆ మూలన కూర్చుని గట్టిగా అరిచేది. మీరా గది తలుపులను కొడుతూ తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తూ, నేను రాను, నన్ను వదిలే, నా దగ్గరికి రాకు, అమ్మ నన్ను కాపాడు, వీళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారు అని మీరా అరుపులు ఇంకా సీతా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. మేము గదిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ ఉండేవాళ్ళు కాదు. మీరా మాత్రం మేము గది తలుపులు తీయగానే ఆ గదిలో నుంచి బయటికి వచ్చి ఊరంతా గట్టిగా అరుస్తూ తిరిగేది. మీరా అలా ఊరంతా అర్ధరాత్రి అరుస్తూ తిరగడం చూసి వాళ్ళందరూ మీరాకి పిచ్చి అని పేరు పెట్టేశారు. ఆ తర్వాత ఊర్లో కూడా చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. దాంతో అందరూ మీరా మీద అవన్నీ వేయడం మొదలుపెట్టారు. మీ మావయ్యని చాలా మాటలు అన్నారు. కూతుర్నే చూసుకోలేని వాళ్ళకి ఊరు బాధ్యతలు ఎలా అప్పగిస్తారు అని ఊళ్ళో వాళ్ళందరూ ప్రశ్నించారు. దాంతో మీ మామయ్య వెనకడుగు వేశారు. తన ఊరు బాధ్యతలని వేరే వాళ్ళకి అప్పగించి పొలం పనులు మాత్రమే చూసుకుంటూ మీరాని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. కానీ మీరా అసలు ఎవరి మాట వినేది కాదు. తన భయం తనదే.
అందుకే ఆయన కూడా మీరాని ఆ గదిలో నుంచి బయటికి రానిచ్చేవారు కాదు. తను ఎప్పుడైనా బయట కనిపిస్తే తిట్టి మళ్ళీ ఆ గదిలోనే బంధించేవారు. అసలు అక్కడ ఏం జరిగిందో, ఊళ్ళో వాళ్ళందరికీ మీరా అంటే ఎందుకు ఇంత వైర్యం ఏర్పడిందో నాకు ఇప్పటికీ అంతు పట్టలేదు అని అంది సీతాలక్ష్మి. కానీ అత్తయ్య, ఊళ్ళో జరిగిన విషయాలకి మీరాకి సంబంధం ఏంటి అని ఇంకా ఏదో నిజం దాగి ఉందని గౌతమ్ గ్రహించాడు. అదే అర్థం కాలేదు గౌతమ్ నాకు అని సమాధానం చెప్పింది సీతాలక్ష్మి. ఇది కాకుండా ఈ ఊర్లో ఒకడున్నాడు రా, బంగారు రాజు అని. వాడికి అసలు లేని అలవాటు లేదు. మామయ్య ఈ ఊరు బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు వాడే ముందడుగు వేసి ఊరు బాధ్యత కావాలని అడిగాడంట. కానీ వాడికి ఊరు బాధ్యతలు దొరకలేదు. దాంతో మామయ్య మీద వాడికి కోపం పగ పెరిగిపోయింది. వాడి కన్ను మీరా మీద పడింది అని వైదేహి కూడా తనకి తెలిసింది చెప్పింది. అంటే అని అర్థం కాక అడిగాడు గౌతమ్. వాడు మీరాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడురా అని అంది వైదేహి. ఏంటి, పెళ్ళా? ఇప్పుడే కదా మీరన్నారు ఊళ్ళో వాళ్ళందరూ మీరాకి పిచ్చి అనుకుంటున్నారని. మరి మీరాని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఏంటి అని అర్థం కాక అడిగాడు గౌతమ్. అదే కదా బాబు అర్థం కానిది. ఊళ్ళో వాళ్ళకి మీరా గురించి చెప్పిందే వాడు అని మీ మావయ్య అన్నారు. మీరా గురించి తప్పుగా అనుకుంటే ఎవరు తనని చేసుకోవడానికి ముందుకు రారు అనుకుని చివరిగా వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారని అనుకున్నాడేమో. కానీ మీరా వాళ్ళ నాన్న తెగేసి చెప్పేశారు, నా కూతుర్ని పెళ్ళి కాకుండా ఇంట్లోనైనా కూర్చోబెట్టుకుంటాను, కానీ ఆ బంగారు రాజుతో మాత్రం మీరా పెళ్లి చెయ్యను అని. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్లో. మీ అనామికతో ఈ స్టోరీ మీరా. ఈ స్టోరీని కనుక మీరు పూర్తిగా చదవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మొత్తం స్టోరీ అంటే అన్ని చాప్టర్స్ ఆఫ్ ద స్టోరీస్ని చదివేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.